సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీలోని క్యాంటీన్లో చట్నీలో ఎలుక కనిపించడం కలకలం సృష్టించింది. క్యాంపస్ క్యాంటీన్లో ఉదయం అల్పాహార సమయంలో చట్నీలో ఎలుక కనిపించిందని విద్యార్థులు ఆరోపించారు. వంట పాత్రపై మూత పెట్టకపోవడంతో చట్నీలో పడిందని విద్యార్థులు తెలిపారు. నాసిరకం భోజనం పెడుతున్నారని కాలేజ్ యాజమాన్యం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. చట్నీలో ఎలుక తిరుగుతున్న దృశ్యాలు వైరల్ అవ్వడంతో జేఎన్టీయూ యాజమాన్యం స్పందించింది. అలాంటి ఘటనేది జరగలేదని అంటోంది. ఎలుక కనిపించింది చట్నీలో కాదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక తిరుగుతూ కనిపించిందన్నారు. వంట పాత్రలో ఎలుక తిరుగుతూ కనిపించిన దృశ్యాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ సీరియస్ అయ్యారు. మంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు కాలేజీకి వెళ్లి పరిస్థితుల్ని పరిశీలించారు. భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిపల్ పై అడిషనల్ కలెక్టర్ మాధురి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వంటగదిలో కనీస జాగ్రత్తలు తీసుకోరంటూ ఫైర్ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ను మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. జేఎన్టీయూ క్యాంపస్ లో ఎలుక ఘటనతో అధికార యంత్రాంగం కదిలింది. సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ కాలేజ్ ని పరిశీలించారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీ క్యాంపస్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, చట్నీలో ఎలకబడ్డటువంటి ఘటన ఏదైతే ఉందో దానిపైన అధికారులు స్పందించారు. సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి కాసేపటి క్రితమే జేఎన్టీ క్యాంపస్కి రావడం జరిగింది. క్యాంపస్లో ఇటు కిచెన్ కావచ్చు, వంట పరిసరాలన్నీ పరిశీలించి జిల్లా క్యాంపస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు క్యాంపస్ అధికారుల మీద మాత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి మేడం, మీ సమస్యలు విద్యార్థులు సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామండి. నేను ఆర్డీఓ గారు వచ్చాము, ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాము. వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఎఫ్ఐఎస్ హియర్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్. సో స్టూడెంట్స్కి ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాము. ఇమీడియట్గా కాంట్రాక్టర్ని మారుస్తారు అండ్ ఫ్రమ్ టుడే హిస్ కాంట్రాక్ట్ షుడ్ ఎండ్ అండి. అండ్ మీరు నెక్స్ట్ టైం ఇచ్చిన వాళ్ళని శాంపుల్స్ ఇవ్వమని చెప్పండి. శాంపుల్స్ ఇచ్చి మెస్ కమిటీ వాళ్ళు టేస్ట్ చేసి, అండ్ మెస్ కమిటీ కూడా అనేది స్ట్రాంగ్గా చేయాలండి. నాట్ వన్ గ్రూప్ విల్ కమ్, అట్లీస్ట్ 3-4 మెస్ కమిటీస్ ఉండాలి. 3-4 మెస్ కమిటీస్లో అండ్ ఫుడ్ హ్యాండ్లర్స్ ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోవాలి. పైన కూడా మీరు కిచెన్లో పరిశీలించడం జరిగింది, అంతా కూడా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరు సీరియస్ కూడా అయ్యారు. అంటే ఎలా చూస్తారు మేడం? అంటే పిల్లలంతా కూడా చదువుకోవడానికి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా జేఎన్టీ క్యాంపస్ ప్రాంతాల నుంచి వచ్చారు. మంత్రి గారు ఇక్కడ స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఇది మంత్రి గారు కాన్స్టిట్యుయెన్సీ. సార్ కూడా దీనికి స్పెషల్గా అటెన్షన్ చేయమని చెప్పారు. ఈ ప్రతి వారం ఈసారి మా ఆర్డీఓ కూడా వస్తారు, జిల్లా కలెక్టర్ గారు కూడా తనిఖీలకు వస్తారు. వితిన్ 15 days ఈ స్వరూపం అంతా మార్చేస్తాము. అండ్ గవర్నమెంట్ ఇంత సీరియస్గా సీఎం ఆఫీస్ నుంచి కూడా మాకు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలని మేము దానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. పరిస్థితులు మాత్రం వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి మేడం. అక్కడ మీరు చూశారు కదా పరిస్థితులు బాగాలేదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ వీ విల్ డెఫినెట్లీ రెక్టిఫై దిస్. వితిన్ 15 days ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్ అండ్ ఇమీడియట్లీ దట్ కాంట్రాక్టర్ ఇస్ టర్మినేటెడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అదే విధంగా చట్నీలో ఎలకబడ్డటువంటి ఘటన ఏదైతే ఉందో అది కొంతమంది స్టూడెంట్స్ కావాలనే చేశారని చెప్పి ప్రిన్సిపాల్ వివరణ ఇస్తున్నారు మేడం. దీనిపైన ఏమంటారు మేడం? బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ మనం చట్నీ వేయడం అయితే, బట్ వాట్ ఎవర్ ఇస్ దట్ ఆ సర్కమ్స్టాన్సెస్లో ఎలకలు ఉండడం అయితే జరిగే పరిస్థితి. మీరు కూడా నాతో పాటు వచ్చారు. ఆ అపరిశుభ్ర వాతావరణంలో ఎలా అయినా ఎలకలు ఉంటాయి. సో అది పిల్లలు వేసినా వీళ్ళు వేసినా ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ దట్, బట్ దట్ థింగ్స్ ఆర్ నాట్ సాటిస్ఫాక్టరీ. అంటే పిల్లలు ఎలకలు తీసుకొని చట్నీలో వేసేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఉండదు, బికాస్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్. అంటే చట్నీలో యునానిమస్లీ దే ఆర్ టెల్లింగ్ నో. అంటే స్టూడెంట్స్ తినేటువంటి ఫుడ్ లో స్టూడెంట్సే వేస్తారని చెప్పి ఇప్పుడు ప్రిన్సిపల్ చెప్తున్నారు కదా మేడం, దానిపైన ఏమంటారు మేడం? డెఫినెట్ గా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుందండి. పిల్లల ఆరోగ్యంతో ఆటలాడుకునే వాళ్ళ మీద ఎవరు కూడా మేము దాన్ని ఉపేక్షించాము. ఖచ్చితంగా ఇవాళ కాంట్రాక్ట్ ని టర్మినేట్ చేస్తాము. అండ్ యూ ఆల్సో ఫైల్ ఎన్ ఎఫ్ఐఆర్ ఆన్ హిమ్. మేము ఫుడ్ సెక్షన్ కింద ఏదైతే దాని మీద ఛార్జెస్ ఉంటాయో హీల్ బి బ్లాక్ లిస్టెడ్, హీ విల్ నాట్ పార్టిసిపేట్ అండ్ యాక్షన్ కూడా విల్ టేక్. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామండి. అండ్ బట్ దానివల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వదు. వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ దట్ స్టూడెంట్కి మంచి జరగాలి అని కోరుకుంటున్నాం. స్టూడెంట్స్కి మంచి జరగాలి అంటే వీళ్ళకి మెస్ కమిటీ అనేది ఉండాలి.
అండ్ నెక్స్ట్ మంచి కాంట్రాక్ట్ అని పెడతాము. అండ్ ఫుడ్ కూడా వాళ్ళు శాంపిల్స్ రావచ్చు. అండ్ మా ఆర్డీఓ గారు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఎనీ కంప్లైంట్ హీ కెన్ మెసేజ్ దెమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఒక మెస్ కమిటీ వీళ్ళు ప్రిన్సిపల్ గారికి కూడా చేయొచ్చు. ప్రిన్సిపల్ గారు చూడట్లేదంటే నెక్స్ట్ లెవెల్ ఈస్ ఆర్డీఓ గారు కూడా చూస్తారు. మొత్తంగా చూసుకోవచ్చు ఈ ఘటనపై మాత్రం ఇటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశాలతో మాత్రం జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఆ విద్యార్థులే కావాలని చట్నీలో ఎలుక వేశారని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తున్న వివరణ ఏదైతే ఉందో దాన్ని మాత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ తప్పుపడుతుంది. పిల్లలు తినే ఫుడ్లో కావాలని ఎందుకు వేస్తారని చెప్పి ఆమె ప్రశ్నిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లాలో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్ నుంచి. మరోవైపు ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మేము చాలా కాలంగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రివ్యూ పెట్టి ఫుడ్ ఎట్లా ఉండాలనే విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ మేము చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఇది తనే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి, అట్లాగే దానికి సంబంధించిన శాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. చాలా కాలంగా ఇక్కడ నాణ్యత లోపించిన ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలి. ఏదైతే మీరే చెప్తున్నారు కదా ఇది ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ